హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ మీడియా. సో వెయిట్ ఏ మినిట్, మీరు thumbnail చూసి అపార్థం అనేది చేసుకోకండి. వీడియో కంప్లీట్గా మీరు చూసిన తర్వాతనే మీరు ఒక అభిప్రాయానికి రండి. అలాగే ఈ అంశం మీద, ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు అన్నీ చూసుకున్నట్టయితే అన్నీ ఏం లేదు, ఒకటే పరిణామం జరుగుతుంది. అది అల్లు అర్జున్ గారి విషయమే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో హైలైట్ అవుతుంది. దాని గురించి ఎంటైర్ అన్ని సంస్థలు కూడా దాని గురించే డిస్కషన్లో ఉన్నాయి. అన్ని మీడియా ఛానల్స్ దీని గురించే డిస్కషన్లో ఉంది. ఎంటైర్ లీడర్స్ అందరూ కూడా దీని గురించే మాట్లాడుతున్నారు. కింది గల్లీ స్థాయి లీడర్ నుండి ముఖ్యమంత్రి వరకు ఈ అంశం గురించే మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు కూడా దీని గురించే మాట్లాడుతున్నాయి. అండ్ మిగతా రాజకీయ విశ్లేషకులు కూడా అల్లు అర్జున్ గారి అంశం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక్కటే అతిపెద్ద సమస్యగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రానికి. సో ఇవన్నీ పక్కన పెడితే డిసెంబర్ 4వ తారీఖు జరిగిన ఒక ఇన్సిడెంట్లో ఇవాళ డిసెంబర్ 24వ తారీఖు ఇవాళకి కూడా ఇంకా ఈ అంశం గురించి డిస్కషన్ చేస్తున్నారు అంటే కేవలం రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. అల్లు అర్జున్ గారి మీద రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేశారు కాబట్టే ఇవాళ ఇలా చేస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ అనేవి పెడుతున్నారు, విపరీతంగా డిస్కషన్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మీరంతా అబ్జర్వ్ చేయాల్సింది, గమనించాల్సింది ఒక్కటి, అసలు రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ గారికి పర్సనల్ గొడవలు ఏమీ లేవు. లైక్ ఆంధ్రాలో మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆంధ్రాలో అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేశారు. ఇటు కీలకమైన 2024 ఎన్నికల్లో జనసేన పార్టీకి సపోర్ట్ చేయకుండా వైసీపీకి సపోర్ట్ చేశారు. కాబట్టి ఆంధ్రాలో ఒకవేళ ఇటు జన సైనికులు కావచ్చు, జనసేనకి సంబంధించిన నాయకులకి అల్లు అర్జున్ గారికి మధ్య ఏమైనా కోల్డ్ వార్ అనేది ఉండొచ్చు. కానీ తెలంగాణలో అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి సమస్య అనేది లేదు, ఎలాంటి కోల్డ్ వార్ అనేది లేదు. అసలు తెలంగాణ పాలిటిక్స్కి అసలు అల్లు అర్జున్ గారికి సంబంధమే లేదు. ఆయన ఏ పార్టీకి చెందని వ్యక్తి, ఏ పార్టీకి సపోర్ట్ చేయని వ్యక్తి తెలంగాణలో. మరి ఇలాంటి వ్యక్తి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎందుకుంటుంది ఇష్యూ? ఏముండదు కదా. ఇదే నేను ఇప్పుడు మాట్లాడుతుంది. పర్సనల్ గొడవలు అయితే ఏం లేవు, సినిమాల గొడవలు కూడా ఏం లేవు, లావాదేవీలు కూడా ఏం లేవు. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నారు? ఎందుకు కేవలం అల్లు అర్జున్ గారినే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు అంటే, జరిగిన సంఘటనలో అల్లు అర్జున్ గారు కొంత అలసత్వాన్ని ప్రదర్శించారు కాబట్టి ఆయనకు అది నచ్చలేదు. నెగ్లిజెన్స్గా ఉన్నారు కాబట్టి ఆయనకు నచ్చలేదు. పోలీసు వాళ్ళు చెప్పింది వినలేదు కాబట్టి ఆయనకు నచ్చలేదు. నిష్కారణంగా ఒక ప్రాణం పోయింది, ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉంది కాబట్టి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్నది రేవంత్ రెడ్డి గారి డిమాండ్. కేవలం అదొకటే కాదు, ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఘటన అనేది జరగకూడదన్నది ఆయన తీసుకుంటున్న నిర్ణయం. ఇప్పుడు ఈ అంశాలన్నీ ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ఆ రోజు డిసెంబర్ 4వ తారీఖు అల్లు అర్జున్ గారిని థియేటర్ దగ్గరికి రావద్దు, వస్తే ఏదో ప్రాబ్లం అవుతుంది, క్రౌడ్ ఎక్కువ వచ్చేస్తారు అని చెప్పేసి పోలీసు వారు అల్లు అర్జున్ గారి పర్యటనను రద్దు చేస్తే, ఎక్కడ మిస్కమ్యూనికేట్ అయిందో ఏమో కానీ అల్లు అర్జున్ గారు అయితే వచ్చేసారు. ఆ రోజు సరే వచ్చేసారు కదా అని చెప్పేసి అక్కడికి పోలీసు వారు మొత్తం క్రౌడ్ మొత్తం క్లియర్ చేస్తూ ఉంటే, అక్కడ జరిగిన కొన్ని పరిణామాల్లో ఆ అల్లు అర్జున్ గారు రూఫ్ టాప్ మీద వచ్చి అందరికీ అభివాదం చేస్తున్న ఆ తరుణంలో తొక్కిసలాట అనేది జరిగింది. అందులో ఒక కుటుంబం ఇప్పటికీ అన్యాయంగా బలి అయిపోయింది. ఒక అమ్మాయి చనిపోయింది, ఆ కుమారుడి పరిస్థితి దారుణంగా ఉంది, హాస్పిటల్లో ఉన్నారు. సో అక్కడికి అల్లు అర్జున్ గారు వెళ్ళిపోయారు, థియేటర్లోకి వెళ్ళిపోయారు, సినిమా చూస్తున్నారు. దాని తర్వాత అనేక మంది పోలీసులు అధికారులు వచ్చి, సార్ బయట ఒక ప్రాబ్లం అయిపోయింది, ఒక అమ్మాయి చనిపోయింది, మీరు బయటికి వెళ్ళిపోవాలి అంటే అల్లు అర్జున్ గారు వినలేదంట. ఇదంతా నేను చెప్పట్లే, పోలీసు వారు చెప్పిన అంశాలే నేను మీ ముందు ఉంచుతున్నా, కొంచెం ఏం జరిగిందో అని చెప్పడానికి. బట్ అల్లు అర్జున్ గారు వెళ్ళలేదంట. ఆల్మోస్ట్ సినిమా ఎండింగ్కి వచ్చేసరికి ఆ టైంలో ఆయన బయటికి వెళ్ళారు.
సో అది రేవంత్ రెడ్డి గారికి నచ్చలేదు. అసలు అవివాదం చేయడం ఏంటి, రూఫ్ టాప్ మీద వచ్చి అందరికి హాయ్ చెప్పడం ఏంటి? ఇప్పుడు ఒకవేళ నిజంగా అల్లు అర్జున్ గారి మీద రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా కోపం ఉంటే పుష్ప సినిమాకి స్పెషల్ షో పర్మిషన్, టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. అరే పుష్ప 2 సినిమాకి ప్రపంచంలోనే మంచి పేరు ప్రపంచంలోనే మంచి హైప్ వచ్చింది, ఇది మన తెలుగు సినిమా, మనం పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఇంకా బెటర్గా ఇంకా పెద్ద సినిమా అవుతుంది, ఇంకా పెద్ద స్థాయికి వెళ్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆలోచించే కదా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. లేకపోతే RRR, బాహుబలి, కల్కి లాంటి పెద్ద సినిమాలకే 1000 రూపాయల టికెట్ ఎక్కడే కానీ లేదు. బట్ ఈ సినిమాకి 1000 రూపాయల టికెట్ కౌంటర్లోనే అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. సో నో పర్సనల్ పంచాయతీ, నో రాజకీయ పంచాయతీ, కేవలం జరిగిన కొన్ని పరిణామాలు. ఇక్కడ అల్లు అర్జున్ గారిని కూడా మనం తప్పు పెట్టడానికి లేదు, ఆయనకు కూడా ప్రమేయం లేకుండా కొన్ని సంఘటనలు అనేది జరిగిపోయాయి. పాపం ఆయనకు కూడా ఇప్పుడు ఒకరు చనిపోతున్నారంటే ఎవరికన్నా బాధే కదండి. ఎందుకు ఎవరన్నా మొన్న ఒక మంత్రినో ఒక నాయకుడో చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారికి ఒకరు వచ్చి బయట ఇలా చనిపోయింది అని చెప్తే అయితే మన సినిమా హిట్ అయిపోయినట్టే అని రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక నాయకుడు చెప్తున్నాడు. ఏమండి అలా ఎవరన్నా చెప్తారా? ఇది మరీ టూ మచ్ కాకపోతే ఎందుకు అలా చెప్పుకుంటారు? అలా ఎవరు చెప్పుకోరు. అంత క్రియేషన్ ఎవరికి వాళ్ళు తోచింది క్రియేట్ చేస్తూ ఉంటారు. జనరల్గా అది మీడియాలో ఎక్కువగా క్రియేషన్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎక్కువగా క్రియేషన్ వచ్చాయి కాబట్టి అల్లు అర్జున్ గారు అలా చెప్పినట్టు మొత్తం క్రియేట్ చేసి సర్క్యులేట్ చెప్తున్నారు. బట్ అలాంటిది ఏముండదు. ఖచ్చితంగా అక్కడ ఆయన ఇంటెన్షన్లో వేరు, గొప్ప సినిమాని అందించామనే ఒక ఇంటెన్షన్లో ఉన్నాడు. నాకు ఈ సినిమాతోటి మరో లెవెల్కి వెళ్ళిపోతున్నా అనే ఒక హైప్లో ఆయన ఉన్నాడంతే తప్ప బయట ఒకరు చనిపోయారంటే అమ్మయ్య అయితే మన సినిమా సక్సెస్ అని ఎవరు అనుకోరు. అలా ఫాల్స్ అండి. మీరు ఎవరు చెప్పారో లేకపోతే మీరు క్రియేట్ చేస్తున్నారో కానీ మొత్తానికి ఫాల్స్. సో ఈ అంశంలో అయితే కంప్లీట్గా రేవంత్ రెడ్డి గారి వైపు అసలు ఎలాంటి తప్పు లేదు. కొందరేమో డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. ఎందుకు చేస్తారు డైవర్షన్ పాలిటిక్స్? ఎందుకు చేయాలి డైవర్షన్ పాలిటిక్స్ కూడా? అంటే దేనికి డైవర్ట్ చేస్తున్నట్టు? రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తప్పుల్ని డైవర్ట్ చేస్తున్నట్ట. ఇంకా ఎలక్షన్కి ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, 4 సంవత్సరాల ముందే డైవర్షన్ చేస్తే మిగతా 4 సంవత్సరాలు ఏం చేయాలి? సో డైవర్షన్ పాలిటిక్స్ అనేవి కూడా ఉండవు. ఇవాళ మీరు డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేసినా సరే అది మీడియాలో కొద్ది రోజులే, దాని తర్వాత రియాలిటీ అనేది ప్రజలకు తెలుసు కదా. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదని ఫైనల్లీ డిసైడ్ చేసుకునేది ప్రజలే కదా. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏముండదు. బట్ కొంత ఇటు నెగ్లిజెన్స్ కనిపిస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కొంచెం సీరియస్ అయ్యారు, ఇక మీదట ఇలా జరగకూడదు అని చెప్పేసి. సో బట్ ఈ అంశాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగింపు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇటు అల్లు అర్జున్ గారిని కూడా అలా చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఈజ్ మోర్ దాన్ ఎలా ఉంటుందంటే సెలబ్రిటీల్లో వాళ్ళ లైఫ్ స్టైల్ వేరుంటుంది, వాళ్ళదంతా వేరే లైఫ్ ఉంటుంది. 5 స్టార్ హోటల్ రేంజ్ లైఫ్ వాళ్ళు అనుభవిస్తుంది. అలాంటి వ్యక్తులు సడన్గా ఉన్నటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైలుకి వెళ్ళి లేకపోతే రోజు మీడియాలో దీని గురించి డిస్కషన్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా నిజంగా అండి, వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారి భార్య పాపం ఆమె ఎంత మనోవేదనకు గురవుతూ ఉంటుంది. అల్లు అర్జున్ పిల్లలు వాళ్ళకేం తెలీదు, అయినా సరే పాపం వాళ్ళు ఏం చేయలేం పరిస్థితి. మొన్న ఎవరో దాడి చేశారు, అప్పుడు పిల్లలు ఎంత భయపడి ఉంటారు. అల్లు అర్జున్ ఇంటి మీదకి వెళ్ళిపోయారు, వాళ్ళు ఎంత భయపడి ఉంటారు. సో ఇవన్నీ ఎక్కడో ఏదో రాంగ్ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి ఇంటెన్షన్ అయితే వెరీ క్లియర్. నేను పర్మిషన్ ఇచ్చినా సరే వీళ్ళు నెగ్లిజెన్స్ వల్ల ఒక నిండు ప్రాణం పోయింది అని చెప్పేసి ఆయన ఇప్పటికీ స్టిల్ అదే అనుకుంటున్నారు. సో ఇప్పటికైనా ఒక ముగింపు వస్తే బాగుంటుంది, ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అనేది ఏర్పాటు అవ్వాలి. ఎందుకంటే ఇటు మీడియా వాళ్ళలోనూ లేకపోతే ఇటు సినిమా వాళ్ళకి ఇటు రాజకీయ నాయకుల మధ్య
ఈ బంధం అనేది బలంగానే ఉంటుంది, అంత కక్షపూరిత బంధం అనేది ఉండదు. ఈ 3 అంశాల్లోనూ ఒకరికొకరు పరస్పర సహకారాలు, పరస్పర మిత్రబంధమే ఉంటుంది తప్ప కక్షపూరిత ఏమి ఉండదు. సో మరి చూద్దాం. రేవంత్ రెడ్డి గారు అయితే రీసెంట్గా ఈ అంశం గురించి ఎవరు మాట్లాడొద్దని చెప్పేసి ఒక సర్క్యులర్ జారీ చేసినట్టు సోషల్ మీడియాలో అయితే ఆ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. మరి నిజంగా ఈ అంశాన్ని ఇంతటితో ముగింపు పలుకుతారా, లేకపోతే రోజుకొక వివాదం తీసుకొచ్చి ఈ అంశాన్నే కొనసాగిస్తారా, ఈ అంశం గురించే మాట్లాడుతూ ఉంటారా అన్నది మనకు అతి త్వరలో తెలుస్తుంది. ఇది వీడియో అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.